ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. 55,000 happy patients, 30 years of experience and 97% success rate. This is all-time record. కాలు నొప్పులే కదా, ఉంటాయిలే వస్తాయిలే పోతాయిలే అనుకున్న రోజుల నుంచి రాజాగారు ఉన్నారు కదా, ఎలాంటి నొప్పులన్నా పోతాయిలే అనుకునే రేంజ్కి వచ్చేసారు కదా. ఎన్నో మంది బయట గ్లూ చేసుకొని వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళని దగ్గరికి వస్తుంటారు. చాలా మంది ఏంటంటే కోసేవాడే సర్జను అయ్యేవాడే. మనం ఎండోస్కోపీ చేసుకుంటే ఎన్నో ప్రొసీజర్లు చేస్తున్నాం, అక్కడెక్కడికి వస్తున్నాం. అదే విధంగా చిన్న సూది పెట్టి గుండెలోకి వెళ్ళి స్టెంట్లు వేస్తున్నాం, ఎవరికి వస్తున్నాం. సో చాలా సార్లు ఏంటంటే వెరికోస్కి చాలా మంది డాక్టర్లు సాక్స్ వేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ సాక్స్ వేసుకుంటే ఇంకా విషమిస్తాయి. ఎందుకంటే హెల్త్ని మీరు ఖర్చు పెట్టాలంటే హెల్త్ ఈజ్ నాట్ ఎక్స్పెన్స్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎలాగైతే మీరు మ్యూచువల్ ఫండ్ కొంటారో, చిట్ ఫండ్ కొనుక్కుంటున్నారో, అలాగే మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే మరో 10 ఏళ్ళు బతికితే మీరు 10 ఏళ్ళు మంచి ప్రొడక్టివ్గా పని చేసుకుంటే. హలో ఎవ్రీవన్, నేను మీ కీర్తి, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. 55,000 హ్యాపీ పేషెంట్స్, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ 97% సక్సెస్ రేట్. ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే అసలు కాళ్ళ నొప్పులే అని నుంచి సిరిల వ్యాపులు వెరికోస్ వెయిన్స్ అంటేనే రాజాగారు అంటేనే ఎవిస్ హాస్పిటల్ అన్న చందాగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆఫ్ కోర్స్ పరిచయం పెద్దగా అక్కర్లేని పేరు కూడా. సో హిస్ రైట్ before me. Hi sir, how are you doing? Hi Andy, how are you? Fine sir, thank you. Sir, అసలు కాలు నొప్పులే కదా, ఉంటాయిలే వస్తాయిలే పోతాయిలే అనుకున్న రోజుల నుంచి వామ్మో వెరికోస్ వెయిన్స్ అని ఒకటి ఉన్నాయి, అది ఎందువల్ల ఉన్నాయి, దానికి ఇలాంటి ట్రీట్మెంట్స్ మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి అన్న అవగాహన నుంచి రాజాగారు ఉన్నారు కదా, ఎలాంటి నొప్పులన్నా పోతాయిలే అనుకునే రేంజ్కి వచ్చేసారు కదా. సో ఇంకా కూడా తెలియని వాళ్ళ కోసం ఎందుకంటే సార్ లాస్ట్ 2-3 weeks నుంచి మా మమ్మీయే బాధపడుతున్నారు విపరీతంగా, యూనో. అండ్ ఈ సిరుల వాపులు అండ్ నీ పెయిన్స్ రెండు ఒకేసారి వస్తాయని నాకు ఫస్ట్ టైం తెలిసింది. అప్పటి వరకు నాకు తెలియలేదు కూడా రిపోర్ట్స్ చూసాక. సో ఇంకా ఈ క్యూరియాసిటీ, ఇంకా ఈ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. అలాంటి పేషెంట్స్ వాళ్ళకి ఈ వీడియో అందుతే కనుక మీరు చెప్పబోయే సమాధానం. సో కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి, కాళ్ళ నుంచి రక్తము సిరల ద్వారా వెనక్కి వస్తాయి. ఆ వెనక్కి వచ్చే దగ్గర ఏమన్నా మన వాల్స్ పనిచేయకపోతే బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళాక మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు ఇరుక్కుంటుంది. ఈ సర్క్యులేషన్ వ్యవస్థలో లోపం, వేరే బ్లడ్ విల్ కమింగ్ డౌన్ అండ్ కనెక్టింగ్ ఇన్ ద రాంగ్ ఏరియా, అలాంటివి ఉంటే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ 50% భారతీయుల్లో ఉంటుంది. చాలా కామన్ ప్రాబ్లం అండ్ ఎక్కువగా కాళ్ళు నొప్పులు, కాళ్ళు బాధ అలాంటి సమస్యలు దారితీస్తుంది. సో ఈ ఉబ్బినవి సిరలు అనుకొని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. సిరలు అనుకోకుండా ఇవి నరాలు అనుకొని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. దీని కలర్ మారిపోతే ఇది ఒక చర్మ సమస్య అనుకొని దాని మీద నెగ్లెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇంకొక విచిత్రమైన అపోహ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్కి వాస్కులర్ సర్జనే బాగు చేయాలి అన్నది ఒక అపోహ. వాస్కులర్ సర్జన్ జనరల్ సర్జన్స్ చేయొచ్చు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేయొచ్చు, కార్డియాలజిస్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియాలో ఎక్కువగా డెర్మటాలజిస్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక పెద్ద ఫూలిష్ మిస్ప్రోపగాండా అనమాట. చాలా మంది ఏంటంటే చాలా తెలివి లేకుండా ఒక్కసారి కోసేవాడే సర్జను అయ్యవని, అలా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండోస్కోపీ చేసుకుంటే ఎన్నో ప్రొసీజర్లు చేస్తున్నాం, అక్కడెక్కడికి వస్తున్నాం. అదే విధంగా చిన్న సూది పెట్టి గుండెలోకి వెళ్ళి స్టెంట్లు వేస్తున్నాం, ఎవరికి వస్తున్నాం. సో ఇవన్నీ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కొన్ని వేల కొద్ది వచ్చాయి. కాకపోతే ఒక పురాతనమైన అరాచకమైన ఆలోచన ఏంటంటే ఏమన్నా ప్రొసీజర్ చేసి అది ఆపరేషను, ఏమన్నా చేయకుండా మందులు ఇచ్చేవాడు ఒక టైపు డాక్టరు అని కొంతమంది కొన్ని ఇట్లాంటి అజ్ఞానంతో కూడా చాలామంది మిస్ చేయడం వల్ల ఇలా జరిగింది. సో దీనివల్ల అవేర్నెస్ అందువల్లే తక్కువ వచ్చింది. అవేర్నెస్ తగ్గిపోవడం వల్ల, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఉన్న డాక్టర్స్ సరిగ్గా ట్రైనింగ్ లేకపోవడం వల్ల, అండ్ పేషెంట్స్లో అవగాహన లేకపోవడం వల్ల, ఇవన్నిటి వల్ల ఈ ప్రాబ్లం ఇది ఇప్పటికీ అంటే మనం దగ్గర నా చేతులారనే దగ్గర 1000కి మించి ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి అవేర్నెస్ కోసం చేసి ఉంటాను. అలా చేసినా కూడా ఇప్పటికీ కూడా దీని మీద చాలా అవేర్నెస్ లోపం అనేది ఉంది. ఈ లోపానికి నేను ఇందాక చెప్పినట్టుగా కొంతవరకు డాక్టర్లు, కొంతవరకు మన మిస్ప్రోపగండా, కొంతవరకు పేషెంట్స్లో కూడా ఒక రకమైన ఏంటంటే లేజినెస్, సరే తర్వాత చూద్దాం, లేదు ఏమిటి అర్జెంట్ అని కాదు. సో ఇవన్నిటి వల్ల మనం ఇదేంటి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. గట్టిగా మాట్లాడితే వారికోస్ వెయిన్స్ అనేది మన కళ్ళల్లో వచ్చే క్యాటరాక్ట్ కన్నా మోర్ కామన్. కళ్ళకి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, వారికోస్కి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, రైట్? చాలా అరుదుగా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది చాలా కామన్ ప్రాబ్లం. దీని మీద ఎంత అవేర్నెస్ ఉన్నా ఇంకా సరిపోదని చెప్పుకోవాలి. ఒక విధంగా మన అద్వితీయమైన సక్సెస్ కూడా అదే కారణం. ఎందుకంటే మనం అవేర్నెస్ తీసుకొచ్చి చెప్పాం కదా ఈ ప్రాబ్లం ఉందయ్యా. అండ్ మనం రేడియాలజిస్ట్ మీకు స్కానింగ్ కూడా చేసి ఈ ప్రొసీజర్ కూడా చేస్తారు కాబట్టి ఉన్న వాళ్ళే వీరు మోస్ట్ సూటబుల్ ఇది చేయడానికి అని చెప్పడం వల్ల కూడా చాలామంది బాగా లబ్ధి పొందారు. ఆ లబ్ధి పొందిన వాళ్ళు 10 మందికి చెప్పి ఇప్పుడు ఈరోజు ఇంత సక్సెస్ మనం చవి చూసాం.
సార్ మీరేమైనా 30 ఇయర్స్ బ్యాక్ 40 ఇయర్స్ బ్యాకే మన బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏమైనా చదివారా సార్? ఎందుకంటే రీసెంట్గా ఒక రీల్ నాకు సజెషన్లోకి వచ్చి చూశాను సార్. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది సార్, ఇలా రాబోతుంది, ఇలా వచ్చే రోజులు కాలజ్ఞానంలో నిజంగా ఉంది సార్. లైక్ నాకు అబ్సల్యూట్లీ అండి. అంటే మేబీ అంటే నేను అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ సైన్సే నమ్ముతాను నేను. కొంచెం సైన్స్ కొంచెం స్ట్రెచ్ చేసినా నమ్మను. సో బ్రహ్మం గారు ఏ ఉద్దేశం చెప్పారో నేను పాస్టులేట్ చేయలేను, కానీ 3000 సంవత్సరాల క్రితం బీసీలో 300 బీసీలో కొన్ని రోమ్లో స్టాచ్యూస్ చెక్కారు. రోమ్ గుడులు అంటే వాటెవర్ కొలోజియమ్స్ అంటారు. అందులో వెరికోస్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ఆ బొమ్మల్లో కూడా. సో ఎవరో శిల్పి ఎప్పుడో చూసి, అది అబ్జర్వేషన్ సైన్స్ అంతే. ఇదేంటి ఇది ఒక జబ్బులో ఉంది, ఇలా 10 మంది తిరుగుతుంటే ఇదో కాలు, ఇదొక వెరైటీ అని చెప్పి చక్కగా సో ఇప్పటికి మీ రోమ్ ఇప్పుడు వెళ్ళినా కూడా మీరు ఇటలీ వెళ్ళి రోమ్లో చూసారంటే ఎన్నో కొలోజియమ్స్లో మీకు ఇలాగా వెయిన్స్ ఆ బొమ్మల్లో చెక్కి ఉన్నారు. సో ఐ థింక్ బ్రహ్మం గారు చూసింది ఏంటంటే ఇది ఒక సమస్యగా చూసి, కాకపోతే ఆ చుట్టుపక్కల మాట్లాడితే ఏమీ తెలియదు. ఇప్పటికే ఎంతో మంది నేను చెప్తున్నాను ఆ మిడిమిడి జ్ఞానంతో నేను తిరుగుతున్నారు, అప్పుడు ఇంకా ఉండకపోయి ఉంటుంది. సో చాలా మంది వక్తలు లేకపోతే చాలా మంది కొంచెం ముందుకు చూసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళందరికన్నా వాళ్ళు కలగని కనిపెట్టింది ఏమీ కాదు, కానీ ఒక విషయం చూస్తే అందరికన్నా ముందు దాన్ని అవగాహించుకొని దాని మీద ప్రశ్నలు అడిగేవాడే మేధావి. అందుకే ఆయన మేధావి అయ్యారు. ఎస్ సార్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్కి వెరికోస్ వెయిన్స్కి ఏమైనా సంబంధం ఉందా? బికాస్ టెంపరేచర్కి అండ్ యూనో ఈ బాడీ ప్రెషర్కి సంబంధం ఉంటుంది అనుకుంటాం కాబట్టి, సో ఇలా ఏమైనా దీనికి సత్సంబంధం ఉందా? దానివల్ల ఏమైనా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందా ఇన్ టైంలో గెస్ట్ చేయకపోతే? ఎస్, సమ్మర్లో బాగా వెరికోస్ ఎక్కువ అవుతాయి. వెరికోస్ ఎక్కువ అవడానికి 2-3 కారణాలు. ఒకటి, రక్తం చిక్కబడుతుంది సమ్మర్లో, డిహైడ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేను పని చూసుకోలేదు, వచ్చాను, గంట తిరిగాను, ఎక్కడ వాటర్ తాగలేదు. సో ఆ డిహైడ్రేషన్ వల్ల రక్తం చిక్కబడి ఆ బరువు ఎక్కి వెయిన్స్ బాగా సాగుతాయి. బేసిక్గా టెంపరేచర్ పెరిగితేనే వెయిన్స్ సాగుతాయి, వేజోడైలేషన్ అంటాం. టెంపరేచర్ పెరగగానే వెయిన్స్ సాగుతాయి. సో అదొక సమస్య. పోతే ఈ వెరికోస్ వెయిన్స్ ఏంటంటే ఈ కాళ్ళలో చెమటలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో చాలాసార్లు ఏంటంటే వెరికోస్ వెయిన్స్కి చాలా మంది డాక్టర్లు సాక్స్లు వేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ సాక్స్లు వేసుకుంటే ఇంకా విషమిస్తాయి, ఎందుకంటే ఈ చెమటలకి ఈ డిస్కంఫర్ట్కి ఇంకా పెరిగిపోతాయి. సో వెరికోస్ వెయిన్స్ డెఫినెట్గా సమ్మర్లో వర్సన్ అవడం మనం చూస్తాం. ఓకే, సో రిటైర్డ్ పీపుల్ బీట్ ఎనీ జాబ్ ఆర్ ఎనీ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్ సార్, ఎక్కువగా వాళ్ళ మీద అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. కానీ ఎక్కువ కామన్గా పాపం పెద్దవాళ్ళలోనే మనం ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. వెరీ కామన్ ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుంటే కనుక, మరి అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి క్రీములు రాసుకొని స్ప్రేలు కొట్టుకొని అలాగే ఉంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం దారితీస్తుంది? అట్లీస్ట్ అప్పటికప్పుడు రికగ్నైజ్ చేసి బయటపడితే హ్యాపీ కదా. అంటే ఇది ఈ ప్రశ్నకి నేను ఎక్కడ జవాబు చెప్పడం స్టార్ట్ చేయాలి నాకు తెలియదండి. ఒక పక్కనేమో హెల్త్ మీద ఖర్చు పెట్టాలంటే హెల్త్ ఈజ్ నాట్ ఎక్స్పెన్స్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఆరోగ్యం పెరగడం అనేది, పెంపొందించుకోవడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. ఎలాగైతే మీరు మ్యూచువల్ ఫండ్ కొంటారో, చిట్ ఫండ్ కొనుక్కుంటున్నారో, అలాగే మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే మరో 10 ఏళ్ళు బతికితే మీరు 10 ఏళ్ళు మంచి ప్రొడక్టివ్గా పని చేసుకుంటే, లేకపోతే పిల్లలతో ఉంటే, లేకపోతే మనవాళ్ళతో ఆడుకుంటే అదొక ఇన్వెస్ట్మెంట్, అది ఖర్చు కాదు. అది ఒక పక్కన. ఇంకో పక్కన ఏంటంటే ఇంటర్నెట్లో రకరకాల ఫూలిష్ స్టఫ్ అనమాట. నేను చేయకపోయినా ఏం కాదు, చేయకపోతే ఏం తగ్గదట, మా వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు చేసుకోలేదు అయినా బాగానే ఉన్నారు. ఒక రోడ్డు మీద 40 కిలోమీటర్ల గంటకి వెళ్ళమని చెప్తుంది. ఎవడో ఒకటి 170 కిలోమీటర్ల గంటకు నడిపి ఇంటికి సేఫ్గానే వచ్చాడు. అది వచ్చాడు కదా అని అది కరెక్ట్ స్పీడ్ కాదు కదా. మీ రోడ్డు మీద ఇప్పటికీ 40 కిలోమీటర్ల గంటకే నడపాలి, అది లా. అలా నడిపితే సేఫ్గా ఉంటారని గవర్నమెంటో లేకపోతే ఒక మనిషి, ఒక డాక్టర్ ఏదో చెప్పారు. దాన్ని ఉల్లంఘించి బాగుపడిన వాడు ఎవడో ఉండొచ్చు, కానీ వాడు మనకు ఉదాహరణ కాదు కదా. సో ఇంటర్నెట్లో ఏంటంటే ఇలాంటి రకరకాల మిడిమిడి జ్ఞానం, పూర్తి జ్ఞానం లేని వాళ్ళు ఏంటంటే ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం వల్ల కొంతమంది డిలే చేస్తారు. నాకు తెలిస్తే నన్ను అడిగితే యాక్చువల్గా ఇప్పుడు నేను రోజుకి 70 నుంచి 100 మంది చూస్తాను. ఈ రిటైర్ అయిన వాళ్ళు కాస్త అప్పట్లో చదువుకుని కాస్త మంచి డిసిప్లిన్ క్రమశిక్షణ ఫాలో అయిన వాళ్ళు ఇంకా తొందరగా చేయించుకుంటున్నారు. ఇప్పుడు మన ఇంటర్నెట్లు ఇన్స్టాగ్రామ్లు చూసి ఎవడో ఆయిల్ రాసుకుంటే తగ్గుద్దని ఒకడు, ఇంకోడేమో చేసుకోకపోయినా తగ్గదని ఇంకోడేమో మీరు అవసరం లేకపోయినా చెప్పారని ఒకడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చూస్తున్నాడు, ఎవరికోట ఇప్పుడు కాదు చదివాను ఇంటర్నెట్లో, ఎవరికోట పేస్ మేకర్ వేయాలని 26 ఏళ్ళ అమ్మాయికి చెప్పారంట. ఒక కార్డియాలజీ అంటే ఏకపోతే హార్ట్ బీట్ సరిగ్గా లేదు. అయితే వాళ్ళు ఇంకో హాస్పిటల్కి వెళ్ళారట. వెళ్తే ఆ డాక్టర్ హిస్టరీ అడుగుతున్నప్పుడు ఏదో ఈ ఫేస్లో యాక్నీకి ఏదో మందు రాశారట. ఆ మందు వల్ల కూడా హార్ట్ బీట్ మారొచ్చట. అందుకని ఆ మందు మానేస్తే పేస్ మేకర్ అవసరం లేదు, నేను జీనియస్. ఇదంతా నాన్ సెన్స్ అండి. దీన్ని ఎవరు ప్రూవ్ చేసింది లేదు, చెప్పింది లేదు, పాడలేదు. దేర్ ఇస్ నో సచ్ మెడిసిన్.
కానీ అలాంటి వాళ్ళం ఇదే నవ్వుతాం ఏంటి ఇది ఈజీ సొల్యూషన్, ఆ పేస్ మేకర్ అంటే 5 లక్షలు, మరే ఇది ఈజీ. నో, ఎంత కమర్షియల్ డాక్టర్ అయినా పేస్ మేకర్ వేయాల్సిన డెసిషన్ తీసుకున్నా అంటే వాడు అన్ని ఆప్షన్స్ ఎగ్జాస్ట్ అయిపోతేనే బయట నుంచి వైర్లు పెట్టి మీ హార్ట్ని ఫైర్ చేయడం. అదే మాషామాషి ప్రొసీజర్ కాదు. రైట్. ఏ డాక్టర్ అది చెప్పడం. ఈ చెప్పిన ఇంటర్నెట్ యూట్యూబర్ ఫ్రాడ్స్టర్, రైట్? సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో మనం ఏంటంటే నేను చదివి షాక్ అయ్యాను. మా ఫాదర్ కేసం పేస్ మేకర్, ఆ పేస్ మేకర్లు అంత ఈజీగా మానేసి ఇంకెందుకు. మరి సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో చాలాసార్లు వీళ్ళు వాళ్ళ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోవడమో, లేకపోతే డబ్బులు లేకపోవడమో, లేకపోతే అదేమీ కాదు, ఓహో ఇంటర్నెట్లో మరొక వ్యూ ఉందన్నమాట, ఆ వ్యూ పాయింట్ చదివి వెళ్దాం అని చెప్పి మిస్గైడ్ అవ్వడం. ఇది చాలా దురదృష్టకరం. అందుకే ఏం చేయాలంటే మీరు ఎవరైనా విన్నప్పుడు, మీరు ఎవరైనా మాట్లాడితే ఆ మాటలు, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ గురించి పలానా అప్పారావు మాట్లాడాడు అనుకో, వాడు కనీసం 100 కోట్ల వరకు ఇల్లు కడితేనే వాడి మాట వినండి. వాడు వచ్చేదో పెరుగుద్దని చెప్తే వాడి మాట వినే లాభం మీకు. అదేవిధంగా మీకు ఎవరైనా హెల్త్ అడ్వైస్ వినాలంటే ఒక డాక్టర్ అడ్వైస్ వినండి. వినడానికి చాలా బోరింగ్గా కరెక్ట్గా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మైక్ పట్టుకుంటే ఆల్కహాల్ తాగొద్దు, సిగరెట్ తీసుకోవద్దు, ఇది చేసుకొని చెప్తూ ఉంటాను. వినడానికి చాలా బోరింగ్గా, చాలా అన్ఎక్సైటింగ్గా ఉంటుంది, బట్ దట్ ఈస్ ద అడ్వైస్. దట్స్ వాట్ యూ షుడ్ ఫాలో. సార్ లేజర్ ఒకటే కాదు, పేషెంట్కి తగ్గ ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంటుంది కదా, సో అలాంటి 4 రకాల ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి, అది ఒకసారి గుర్తు చేయండి సార్. సో లేజర్ ఏంటంటే మనం ఎండోవీనస్ అంటే వెయిన్కి లోపలికి వెళ్ళి లోపలవన్నీ కరిగిస్తాం, అది ఎండోవీనస్ లేజర్. అదేవిధంగా లోపలికి వెళ్ళి ఒక బంకలను దెక్కిస్తే దాన్ని ఎండోవీనస్ గ్లూ అంటాం. లేజర్ గ్లూ ఇంకా మోర్ ఎఫెక్టివ్, గ్లూ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా రికవరీ అవుతుంది. మూడోది ఏంటంటే చిన్న చారల్లా కనిపించే వెయిన్స్ అన్నిటికీ ఏం చేస్తామంటే బయట నుంచి చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ వెయిన్స్ని కూడా కరిగించేస్తాం, దాన్ని క్లాక్స్ అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల వెరికోస్ వెయిన్స్ చేసే ప్రొసీజర్స్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలా చెప్పింది చదవగానే సార్ మీరు గ్లూ మంచిది అన్నారు అని చెప్పి ప్రతి వాళ్ళు అడుగుతారు. అక్కడ డెసిషన్ ఏంటంటే ఆ పేషెంట్కి, ఆయన లైఫ్ స్టైల్కి, ఆయన దీనికి సరిపోయింది ఏది బెస్ట్ అని ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ డీల్ చేయగలుగుతారు. ఓకే, ఎన్నో మంది బయట వెళ్ళి గ్లూ చేసుకొని వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికి వస్తుంటారు, ఎందుకంటే ఆ పేషెంట్ వాజ్ నాట్ ఎ క్యాండిడేట్ ఫర్ గ్లూ. రైట్, ఆ క్యాండిడేట్ సెలెక్ట్ చేయడానికి ఏంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది, మేము 10,000 5,000 కేసులు చేస్తూ వస్తాం. రైట్, సో ఇక్కడ చాలా మంది మిస్లీడ్ అయిపోతున్నారు. చాలా మంది పేషెంట్స్ ఏంటంటే టెక్నిక్లోకి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇలాంటి షోస్ చూస్తే ఇది చేస్తే బెటర్ అంటే అది చేస్తే బెటర్, ఏది చేస్తే బెటర్ అనేది మీ డాక్టర్ మీకు చెప్పాలి. మీకు కావాల్సింది వారికోస్ వెయిన్స్ ట్రీట్ అవటం, మీ గోల్ అది ఏ మాధ్యం ద్వారా అవుతుంది అనేది మేము డిసైడ్ చేయాలి. బస్సు డ్రైవర్ని నేను, మీరు వెళ్ళాల్సింది ఒంగోలు. సో మీరు బస్సు ఎక్కి కూర్చుంటే కొంచెం ఏదో 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ నడుపుకుంటూ తీసుకెళ్తాం మిమ్మల్ని, రైట్? సో అది చాలా ఇంపార్టెంట్, ఆ డిఫరెన్షియేషన్. ఆ డిఫరెన్షియేషన్ మీకు కరెక్ట్గా వచ్చేది ఇందాక డ్రైవింగ్ ఎగ్జాంపుల్లో చెప్పినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ వల్ల, రైట్? ఆయన బాగా తెలిస్తేనే వారు చేయగలుగుతారు. అందులో మాకుండే అడ్వాంటేజ్ అంటే ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్లో మేము బ్రహ్మాండంగా స్కానింగ్ కూడా చేస్తాం కాబట్టి మీకు ఆ యాంగిల్స్, ఆ వెయిన్స్ యొక్క డయామీటర్ అన్ని పర్ఫెక్ట్గా డయాగ్నోస్ చేసి చెప్పగలుగుతాం. Yes, thank you so much for joining us and all the best, sir. You rock, you will rock always. Thank you.